ఆరోగ్యశ్రీ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పువ్వాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పడిగిపాటి చైతన్యారెడ్డి హాజరై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, స్వీట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే ప్రవేశపెట్టారని, అవే పథకాలను ప్రస్తుత గవర్నమెంట్ అమలు చేస్తుందే తప్ప కొత్త పథకాలు ప్రవేశపెట్టలేదని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ టైంలో ఉచిత బియ్యం లాంటి పథకాలకు శ్రీకారం చుడితే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఉచిత విద్య అందించాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మా 42వ డివిజన్లో శివాలయం సెంటర్లో ఘనంగా గౌరవ వారి యొక్క నివాళులు అర్పించడం జరిగింది. మన చైతన్యారెడ్డి గారు, అదేవిధంగా ఈ డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, పువ్వాడ వెంకటేశ్వరరావు గారు, ఇతర నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సెంటర్లో వారి యొక్క జయంతి కానీ వర్ధంతులు కానీ చక్కగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటేనే గుర్తుకొచ్చేది పేదవారికి ఉచిత వైద్యం కావచ్చు, పేదవారికి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య కావచ్చు. ప్రతి ఒక్క మంచి పథకం పెట్టారంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే సంక్షేమ పథకాలకి ఆద్యం పలికారని చెప్పని గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉచిత బియ్యం అని చెప్పని ఆ రోజు ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే చదువు ద్వారా భవిష్యత్తు అని చెప్పని ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కావచ్చు, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని చెప్పని కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కరు పేదవారికి చేరే విధంగా పరిపాలన చేసింది 2004 నుంచి 2009 వరకు. ఆ తర్వాత అటువంటి పరిపాలన అందించింది జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ వాటికి ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ అమ్మఒడి పథకం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రేణి బలోపేతం చేయడం కానివ్వండి, చేయూత మహిళలకి చేయూత ద్వారా ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందు తీసుకుంటూ వెళ్ళారు. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చైతన్యరెడ్డి గారికి, పువ్వాడ వెంకటేశ్వరరావు గారికి, వారికి సహకరించే పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున, మా కొనకళ్ళ విద్యాధరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటున్నాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మా 42వ డివిజన్ లోన ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విచ్చేస్తున్నారు. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేసి చాలా ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ 42వ డివిజన్ లో శివాలయం సెంటర్ లో ఏర్పాటు చేసుకోవడం, మరి ప్రతిసారి ఏ వేడుకున్నా సరే ఇక్కడ అందరం కూడా కలిసి ఒక కుటుంబం లాగా చాలా ఘనంగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజు ఈ మహనీయుడు విగ్రహాన్ని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అని అంటే ఊరికే చేసుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు పేదల పక్షపాతిగా, మరి
పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించారు, రూపాయికే బియ్యాన్ని ఇచ్చారు. మరి మహిళా సాధికారతే ధ్యేయంగా పెట్టుకొని మహిళలు ముందుకు నడిపించారు. అట్లాగే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, మరి వారు చదువుకుంటేనే బాగుంటుంది. పేదలందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలంటే కష్టం కాబట్టి ఆనాడే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యార్థులందరినీ కూడా ఉచితంగా చదివించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పేరుకే తప్ప ఏమీ చేసిన పాపాన పోలేదు, పేదల్ని గాలికి వదిలేశారు. తర్వాత మరలా ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని తండ్రి 2 అడుగులు ముందుకేస్తే తనయుడు 4 అడుగులు ముందుకేసి మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యని, మహిళా సాధికారతే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన కూడా మహిళా పక్షపాతి ప్రభుత్వంగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళల కోసం వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, చేదోడు కానివ్వండి, విద్యా కాను కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంటి స్థలాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీదే వేసి మరి ఇంటి మహిళ బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ముందుకు నడిపించి ఒక్క ఆర్థికంగానే కాకుండా అటు రాజకీయంగా, ఇటు వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా మహిళ కూడా ఎదగాలి అన్నటువంటి ఉద్దేశంతో మాలాంటి మహిళలను ఎంతో మందిని పదవులు ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఈ రోజు ముందుకు రాణించేలాగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వైద్యపరంగా చూసుకుంటే ఆ రోజు 108 సేవలు రాజశేఖర రెడ్డి గారు అందిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్స్ కానివ్వండి, హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఇంటింటికి ఉచిత వైద్యాన్ని పంపించడం కానివ్వండి, ఇవన్నీ ఎంతో ఘనంగా చేసుకుంటూ వచ్చి మరి 5 ఏళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు అవేవి చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలనే పేరు మార్చి కాపీ కొట్టి వాటిని కూడా ప్రజలకు అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నడుస్తా ఉంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అమాయకులైనటువంటి నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నానా చిత్రవద చేస్తా ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం 3 ఏళ్లలో ప్రజలందరూ కూడా అణచివేసి మరో 2029లో చాలా గొప్పగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని కూడా తెలియజేస్తా ఉంది. నా పేరు పువ్వాడ వెంకటేశ్వరరావు, 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చిన ముందుగా మన మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డివిజన్లో నా ఎనుమెంటూ నేనున్నానన్నా అంటూ సహకారం అందించిన మా సోదరిమణి చైతన్య రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాను. ప్రత్యేకంగా మన ఇచ్చిన బాధ్యతను నెరవేర్స్తానని ఈ సభాముఖంగా చెప్తాను. Like, subscribe and press the bell icon for new updates.